ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పులపై తప్పుడు లెక్కలు చెబుతున్నారని, తన చేతకంటతనాన్ని గత ప్రభుత్వాలపై రుద్దడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం దివాలా తీసిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడడం రాష్ట్ర ప్రతిష్టను పరపతిని దిగజార్చేలా వ్యవహరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకరం చేస్తున్నారని విమర్శించారు. మెదక్ జిల్లా కేంద్రంలో మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ముందు అబద్దాలను వల్లివేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రంపై 6.85 లక్షల కోట్ల అప్పు ఉందనే తప్పుడు ప్రచారాన్ని ఇంకెన్నిసార్లు చెప్తారని ప్రశ్నించారు. పబ్లిక్ మీటింగ్ లో ప్రచార సభల్లో 16వ ఆర్థిక సంఘం ముందు చివరికి ప్రజాపాలన దినోత్సవ వేదికగా అదే తొండి వాదన వినిపించడం వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏమిటని నిలదీశారు హరీష్ రావు. అప్పులని మాట్లాడుతున్నావు కదా, మరి కేసీఆర్ పెంచిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు? కేసీఆర్ గొప్పగా ఆస్తులు పెంచిండు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2013-14లో మన తలసరి ఆదాయం 1,12,162 రూపాయలు. మరి ఇవాళ ఎక్కడికి పోయింది మన తలసరి ఆదాయం? 3,47,229. దేశంలో నంబర్ 1 తెలంగాణ. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో అగ్రభాగాన తెలంగాణను నిలబెట్టిన కేసీఆర్ గురించో ఆ తలసరి ఆదాయం గురించి నీకెందుకో నోరు రాదు. జిఎస్డిపి మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి రాష్ట్రం ఏర్పడ్డ నాడు 4,51,000 కోట్లుంటే ఈరోజు 14,63,000 కోట్లకు పెంచారు. 160% పెరిగింది. దీని గురించి రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి ఎందుకో రాదు. ఇది రాష్ట్ర సంపద పెరిగింది, రాష్ట్రంలో పౌరుల సంపద పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, ఆస్తుల కల్పన జరిగింది, దేశ జీడిపికి 5.1% మనము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి మాటలు రేవంత్ రెడ్డి నోట రావు. అన్ని అబద్ధాలు, గోబల్స్.